అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జరగబోయే పార్లమెంట్ 22న జరగబోయే పార్లమెంట్ సెషన్స్ మొదటి సెషన్స్ని ముందుగా మా నాన్నగారు బాలయోగి స్వామి టెంపుల్కి వచ్చి అక్కడ ఆయన దర్శించుకుని దాని తర్వాత వెళ్ళేవారు. అదేవిధంగా ఆయన అనేక అంశాలు, ఆయన కౌంటింగ్ అయినా సరే లేకపోతే ఏ విషయమైనా సరే ఆయన మొట్టమొదటిగా ఆయన ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడ దర్శించుకుని అప్పుడు ఆయన ఏదైనా ప్రారంభించేవారు. అదేవిధంగా ఆయన నేను కూడా ఈరోజు రావడం జరిగింది. రేపు చాలా కీలకం, రేపు పార్లమెంట్ సెషన్స్ రాబోయేది. ఎందుకంటే మేము ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యల మీద కూడా రేపు కేంద్రాన్ని దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అలాగే ఎప్పటి నుంచో నాన్నగారు నెరవేరిన కళ మేము రేపు ప్రవేశపెట్టడానికి కూడా ప్రయత్నిస్తాం. రేపు ఆ రైల్వే లైన్ని కూడా రేపు ఈ జరగబోయే సెషన్స్లో మొదటి అంశంగా మాట్లాడాలని ఒక ఆలోచనతో నా మొదటి స్పీచ్ దాని మీద మాట్లాడాలని పెట్టుకోవడం జరిగింది. సో ఇవన్నిటినీ కూడా రేపు దాన్ని కూడా బ్యాలెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యల మీద కూడా రాష్ట్రంలో పడుతున్న ఇష్యూల మీద, లేకపోతే మన పోలవరం అయినా సరే, అమరావతికి అయినా సరే, లేకపోతే మీరు మనకి ఇక్కడ ఓఎన్జీసీ అయినా సరే, ఇక్కడ స్థానికంగా కావాల్సిన ఎంప్లాయ్మెంట్తో పాటు సిఎస్ఆర్ నిధులు ఇవన్నిటినీ కూడా ప్రశ్నించడం జరిగింది. ఇవన్నిటినీ కూడా ఒక కలెక్టివ్గా ఈ 5 సంవత్సరాలు మేము ఆనాడు ఎన్నికల ప్రచారంలోని ఏ విధంగా మేము ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేసే బాధ్యతగా ప్రతి సెషన్లోని వాటి గురించి ప్రస్తావన తీసుకురావాలని ఒక ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. అలాగే ఇక్కడ మేము మరొక్కసారి మీరు మా ఎన్డీఏ మమ్మల్ని ఏ విధంగా మీరు మమ్మల్ని గెలిపించి మా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెడతామని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే మీరు అందరికీ తెలుసు గత 3 రోజుల నుంచి వాతావరణం చాలా ఇబ్బందిగా ఉంది. ఈరోజు వర్షం కొంచెం చాలా ఎక్కువ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని గురించి కూడా మేము ఆల్రెడీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఏ విధంగా మనం చర్యలు తీసుకున్నాం అనేది ఇంతవరకు ఇంకా కూడా మనకి ఫస్ట్ అలర్ట్ అనేది రాలేదు. కానీ అది వచ్చిన వెంటనే కూడా దాని గురించి ఎలా రిలీఫ్ యాక్టివిటీస్ కూడా అవన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. వాటి గురించి కూడా ఎప్పుడైనా కలెక్టర్ గారు మనకు హామీ ఇచ్చారు. ఫస్ట్ అలర్ట్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా రావాల్సిన రిలీఫ్ క్యాంప్ యాక్టివిటీస్ కూడా అన్నిటినీ కూడా మేము చేస్తామని కూడా వాళ్ళు మాకు తెలియచేయడం జరిగింది. మేము కూడా దాన్ని క్లోజ్లీ మానిటర్ చేస్తున్నాం. అలాగే మేము ప్రజల్ని కూడా కోరేది ఒకటి ఏంటంటే, అవసరమైతే కానీ ఎక్కువగా బయటికి వెళ్ళే కార్యక్రమాలు పెట్టుకోవద్దని చెప్పి వాళ్ళని కూడా కోరుకోవడం జరుగుతుంది. కొంచెం వర్షాలు ఎక్కువ అవడం వల్ల కూడా కొంచెం ప్రయాణంలోని చాలా ఇబ్బంది కలగచ్చు. ఆ ఉద్దేశంతో అందరినీ అవసరమైతే మీరు వెళ్ళండి, లేకపోతే ఏదైనా సమస్య ఉన్నా కూడా మా ఆఫీసులు కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. మీరు మమ్మల్ని సంప్రదించండి, మేము ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.